ఇది బజర్ రౌండ్. మేము ఒక క్వశ్చన్ అడుగుతాము, దానికి సంబంధించి ఒక క్లూ ఇస్తాం. ఫస్ట్ క్లూకే గనక మీరు బజర్ నొక్కి కరెక్ట్ ఆన్సర్ చెప్తే మీకు 1 లాక్ వస్తుంది, లేదంటే 1 లాక్ పోతుంది. కానీ బజర్ నొక్కిన 10 సెకండ్స్ లోపలే ఆన్సర్ చెప్పాలి మీరు. అండ్ అలాగే ఫస్ట్ క్లూ కి చెప్పకపోతే సెకండ్ క్లూ ఇస్తాము. రెండోది, మూడోది, నాలుగోది క్లూస్ వరకు వెళ్తే సెకండ్ క్లూ కి మీరు చెప్పారంటే మీకు 75,000 వస్తుంది. థర్డ్ క్లూ అయితే 50,000, ఫోర్త్ క్లూ అయితే 25,000 మాత్రమే. ఓకే, రెడీ? ఈ ఫోటోల ఆధారంగా సినిమా పేరు కనిపెట్టి చెప్పండి. క్లూ నంబర్ 1. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. బోలినంత డబ్బులు, బంగారం అంతా ఉన్నాయి అక్కడ. చెప్పండి. లక్కీ భాస్కర్. సరే, లాక్ చేసేసాం 1 లాక్ దగ్గర. ఇంకెవరు బజర్ నొక్కడానికి లేదు, కానీ క్లూలు చూస్తాం. సో లక్కీ భాస్కర్ అయినట్టయితే మీకు 1 లాక్, లేదంటే కేజీఎఫ్ చెప్పాం కదా. కేజీఎఫ్ లక్కీ భాస్కర్? కేజీఎఫ్. సరే, మేము కేజీఎఫ్ లాక్ చేసాం. సెకండ్ క్లూ చూద్దాం. అక్కడ పడవ ఉంది. ఓకే, కుబేరా అండి. బోలెడంత ఆయిల్ ఉంది. లేదు, కేజీఎఫ్ లో లాస్ట్ లో సముద్రంలో తీసుకెళ్లి బంగారం వేశారు కదా, ఆయిల్ రిగ్గింగ్. అదే అయి ఉండొచ్చు. కరెక్ట్. థర్డ్ క్లూ చూద్దాం. కేజీఎఫ్ అండి. భలే వాళ్ళే, వాళ్ళ అమ్మ చాలా కష్టపడి పెంచింది కదా అబ్బాయిని. ఆ పాట కూడా ఉంటుంది. ఫోర్త్ క్లూ. అప్పుడు అతను వెళ్తూ ఉంటే అడుక్కునేవాడు కూర్చుంటాడు. కేజీఎఫ్. ఆల్రెడీ ₹1,00,000 రెడీ చేసి. సో రైట్ ఆన్సర్ ఏంటో చూసేద్దాం. పోయిరా 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 మావా. 1 లాక్ ఇచ్చేసారు. థ్యాంక్ యూ. మీరు రాంగ్ ఆన్సర్ చెప్పడం వల్ల మీకు ర్యాపిడ్ ఫైర్ ఉంది. ర్యాపిడ్ ఫైర్ స్పెషాలిటీ ఏంటంటే మేము ఒక క్వశ్చన్ అడుగుతాము, దానికి 2 ఆప్షన్స్ ఇస్తాము. మీరు ఒకవేళ చెప్పొద్దు అనుకుంటే ఆ డార్ట్ కరెక్ట్ గా గోల్ ఉంది కదా, ఆ గోల్ లోనే పడాలి, లేదంటే చెప్పాల్సి ఉంటుంది. ఓకేనా? సో ఫస్ట్ మనము మన డైరెక్టర్ గారితో మొదలు పెడదాం. వెంకటేష్ గారు రండి ప్లీజ్. సుందరాకాండ సినిమాలో వాళ్ళ పాత్రకి పర్ఫెక్ట్ గా న్యాయం చేసినటువంటి ఆర్టిస్ట్ ఎవరు? ఏ నారా రోహిత్ గారు, బి శ్రీదేవి గారు. వెంకీ గారు, ఈ క్వశ్చన్ కి మాత్రం మీరు చేయలేరు. నేను వేసిన తగలదు. తెలివైనవాడు. ఎవరు న్యాయం చేశారు? నారా రోహిత్ గారా, శ్రీదేవి గారా? ఎవరు నిన్ను కొట్టరు? ఇద్దరు కొడతారు. రోహిత్ గారు. నారా రోహిత్ గారే సుందరాకాండ సినిమాలో పాత్రకి న్యాయం చేశారు. మరి శ్రీదేవి గారు? యా, హలో, ఇంకో క్వశ్చన్ ఉంది. అయ్యో. వాసుకి గారితో వర్క్ చేస్తున్నప్పుడు ఆవిడ గురించి మీరు తెలుసుకున్న విషయం ఏమిటి? ఏ ఆవిడికి చాలా కోపం ఎక్కువ, బి షూటింగ్ కి ఎప్పుడు టైం కి రారు. ఎక్స్క్యూజ్ మీ, ద క్వశ్చన్ ఇస్ రాంగ్. ఓకే, నేను క్వశ్చన్ ఆన్సర్స్ మారుస్తున్నా. వాసుకి గారితో వర్క్ చేస్తున్నప్పుడు ఆవిడ గురించి మీరు తెలుసుకున్న విషయం ఏంటి? ఏ ఆవిడ చాలా ఎక్కువ మాట్లాడతారు, బి ఆవిడ శ్రీదేవి గారి కన్నా అందంగా ఉంటారు. బాగా మాట్లాడతారు. వాసుకి గారు చాలా ఎక్కువ మాట్లాడతారు, అసలు ఆనంద్ గారు ఎలా భరిస్తున్నారు అని అడిగినటువంటి డైరెక్టర్ వెంకటేష్ గారు. మీరు బయలుదేరొచ్చు. సునైనా దమ్మ. మీ హస్బెండ్ మీ గురించి రెగ్యులర్ గా చేసేటువంటి కంప్లైంట్ ఏంటి? ఏ మీ వంట తినలేకపోతున్నాను, ఫ్రస్ట్రేషన్ ని భరించలేకపోతున్నాను. ఇది పడదు, చెప్పలేను. ఇది ఊరికే చూస్తున్నా. చూసావా? వావ్, మీ ఊర్లో చూడడం అంటే ఇదేనా? పెట్టా కదా. కరెక్ట్. దీనివల్ల ఏంటంటే నీకు ఇంకో క్వశ్చన్ యాడ్ అవుద్ది. ఇప్పుడు చెప్పు ఆన్సర్. ఎలాగో అది పడదు. మీ ఫ్రస్ట్రేషన్ భరించలేకపోతున్నాను. నా ఫ్రస్ట్రేషన్ భరించలేకే మా ఆయనే నాతో ఛానల్ పెట్టించాడు అని చెప్పినటువంటి సునైనా. ఓకే, థ్యాంక్ యూ సునైనా. వాసుకి గారు రండి. మీరు రాఖీ పండగ రోజు ఒకే ఒక రాఖీ కట్టాలి అనే ఒక రూల్ వచ్చింది అనుకోండి, ఎవరికి కడతారు? ఏ మీ రియల్ బ్రదర్ కి, బి తొలి ప్రేమలో మీ బ్రదర్ పవన్ కళ్యాణ్ గారికి. ఎలాగో పడదు, పెద్ద కష్టపడక్కర్లేదు. ఎవరికి కడతారు చెప్పండి. నాకు రియల్ బ్రదర్ లేదు,
కళ్యాణ్ గారికి కట్టను. కట్టరా? ఎందుకు? ఆ రోజు ఆయన దొరకరు ఫస్ట్ కట్టాలంటే కూడా. దొరికారే అనుకోండి, దొరికితే కడతాం. సో పవన్ కళ్యాణ్ గారికి రాఖీ కడతానని చెప్పినటువంటి వాసుకి, మీరు ప్రొడ్యూసర్ గా చేస్తే ఏ హీరోతో సినిమా చేస్తారు? ఏ నారా రోహిత్, బి విజయ్ దేవరకొండ. నేను ప్రొడ్యూసర్ అవ్వను. మేము బలవంతంగా మిమ్మల్ని చేసాం ప్రొడ్యూసర్. ఇప్పుడు ఆన్సర్ ఏంటి? మల్టీ స్టారర్ బేసికలీ బోత్ ఐల్ డూ. బట్ అలాంటి ఆప్షన్స్ మా దగ్గర లేవు, మీరు ఒక పేరే చెప్పాలి. ఓకే, ఫస్ట్ మూవీ వుడ్ బి నారా రోహిత్, సెకండ్ మూవీ వుడ్ బి దేవరకొండ. మేము ఫస్ట్ మూవీ వరకే ఉంచి సెకండ్ మూవీని ఎడిటింగ్ లో తీసేస్తాం. సెకండ్ క్వశ్చన్, ఈ ఫోటోల ఆధారంగా పద్యం కనిపెట్టి చెప్పండి. ఫస్ట్ క్లూ, యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. యోగి వేమన. టైమ్ అప్. సరే, ఫస్ట్ క్లూ 1,00,000 రూపాయలకి ఎవరు చెప్పలేదు. సెకండ్ క్లూ ఇస్తున్నాం 75,000. ఎవరికైనా తెలిస్తే బజార్ నొక్కొచ్చు. మన సుందరకాండ టీం. మేడిపండు చూడు మేలిమై ఉండును, పొట్ట విప్పు చూడు పురుగులుండు. పురుషులందు పుణ్య పురుషులు. పురుషులందు పుణ్య పురుషులు కాదు అది. అన్నిటి దానికి కలిపేయకండి. మీరు చెప్పింది కరెక్టో కాదో ఇంకా తెలియదు మాకు. థర్డ్ క్లూ చూద్దాం. మేడిపండు. ఇది మేడిపండేనా? మేడిపండే. అయితే అది మేడిపండే. ఓకే, ఫోర్త్ క్లూ. ఎంత క్యూట్ ఉన్నాయి కదా పురుగులు. ఆన్సర్ ఏంటో చూద్దాం. రైట్ ఆన్సర్. మీరు 75,000 క్లూ దగ్గర బజర్ నొక్కారు కాబట్టి మీకు 75,000. థర్డ్ క్వశ్చన్ రెడీ. ఈ ఫోటోల ఆధారంగా పాట కనిపెట్టి చెప్పండి. క్లూ నెంబర్ 1, యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. సూర్యుడు, మేఘాలు ఉన్నాయి అక్కడ, ఆకాశం కనిపిస్తుంది. టైమ్ అప్. క్లూ నెంబర్ 2, మన అరణ్యకాండ టీం బజర్ నొక్కారు. సూర్యుడివో చంద్రుడివో మా ఇద్దరి కలయికవో. సో సూర్యుడివో చంద్రుడివో కరెక్ట్ అయినట్టయితే మీకు 75,000 వస్తుంది, లేదంటే వచ్చేస్తున్నాం ఈసారి. పోతుంది. థర్డ్ క్లూ, గుడ్ మార్నింగ్. సూర్యుడివో చంద్రుడివో మా పోయింది, నాకు పోయింది. అర్థమైంది. సూర్యుడివో చంద్రుడివో తెల్లవారుజామున మా వాకిట్లో ముగ్గువో. ఓకే, నాలుగో క్లూ చూద్దాం. సినిమా పాట ఏంటో చూద్దాము. ఆకాశాన సూర్యుడుండడు. సో సుందరకాండ సినిమాలోని పాట వేశాము, గెస్ట్ చేయలేదు మీరు. 75,000 తీసుకోండి. అలా ఈ రౌండ్ అయ్యేసరికల్లా మన అరణ్యకాండ టీము బాగా డబ్బులు ఇచ్చుకున్నారు. వెరీ గుడ్. ర్యాపిడ్ ఫైర్ పెట్టండి. వీర్తికం. ఈ ఇద్దరు హీరోయిన్లలో ఏ హీరోయిన్ మీకు అసలు డాన్స్ లో పోటీ కాదు అనుకుంటున్నారు? ఏ శ్రీలీల, బి సాయి పల్లవి. Both of them are amazing. So that's why you can put that in the goal. Luckily Venkatesh was not there. శ్రీలీల or సాయి పల్లవి? సాయి పల్లవి. సాయి పల్లవి గారు నాకు అసలు కాంపిటీషనే కాదు అని చెప్పిన వీర్తి. థ్యాంక్ యూ. శ్రీదేవి గారు రండి. ఈశ్వర్ సినిమాకి సక్సెస్ మెయిన్ రీజన్ అంటే ఏం చెప్తారు? ఏ మీ అందం, బి మీ యాక్టింగ్. ఆఫ్ఘనిస్తాన్ గాన్. అందం అని చెప్తారు. ఈశ్వర్ సినిమా హిట్ అవ్వడానికి గల రీజన్ నా అందమే. మరి ప్రభాస్ సంగతో
మీరు ఎక్కువగా తెలుగు సినిమాల్లో నటించకపోవడానికి గల కారణం ఏంటి? ఏ, మీకు తెలుగులోని స్టోరీస్ నచ్చకపోవడం వల్ల, బి, డైరెక్టర్స్ ఎంకరేజ్మెంట్ లేకపోవడం వల్ల. రెండు కాదు. అంటే ఇదే ఖతం చేయాలనే ఆ? సారీ, నేను ఇది ఊరికే అడిగాను, యాక్చువల్లీ లేదు. థ్యాంక్ యూ, బాయ్. నారా రోహిత్ గారు రండి రండి. మీకు బాగా ఇష్టమైన రాజకీయ నాయకులు ఎవరు? ఏ, చంద్రబాబు నాయుడు గారు, బి, పవన్ కళ్యాణ్ గారు. అది నా మీద వేయాలని అనుకున్నారా ఏంటి? ఆయన అంత గట్టిగేశారు. ఓకే, ఇప్పుడు ఆన్సర్ చెప్పండి. చంద్రబాబు నాయుడు గారు. నారా రోహిత్ గారికి బాగా ఇష్టమైన రాజకీయ నాయకులు చంద్రబాబు నాయుడు గారు. దట్స్ ద థంబ్నెయిల్. అంతే అంతే. No, no, no. ఇంకా అంతకు మించి The లేదు. thumbnail is missing. అయితే మీరు చెప్పుకోండి. ఇండస్ట్రీలో మీ మేలు కోరేటువంటి మిత్రుడు అంటే ఎవరి పేరు చెప్తారు? ఏ, నాగశౌర్య, బి, మంచు మనోజ్. యాక్చువల్లీ ఇద్దరు బాగానే క్లోజ్, బట్ శౌర్య. ఇండస్ట్రీలో మేలు కోరే మిత్రుడు అంటే నాగశౌర్య పేరు చెప్పారు, మరి మంచు మనోజ్. యాక్చువల్గా శౌర్య కాదు, మనోజ్. శౌర్య ఇస్ లైక్ బ్రదర్. ఓకే, మనోజ్ ఫ్రెండ్. మనోజ్ ఫ్రెండ్. Yeah. అమ్మయ్యా, జస్ట్ ఇప్పుడు డ్యూటీలో మిస్ అయ్యారనమాట, లేకపోతే ఒకటి పిలుస్తాడు అక్కడి నుంచి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ.